చాలామంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డయాబెటిస్‌తో పెళ్ళిళ్ళు కాక, ఎక్కువసేపు కూర్చోలేక, ఎక్కువసేపు నిల్చోలేక, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి కూడా కొంతమంది నామోషీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఈవెన్ 1 ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి కూడా ఆయాసంతో బుసలు కొడుతుంటారు. కొంతమంది సైజ్‌కయితే బట్టలు కూడా సరిగ్గా దొరకవు. కొంతమంది అయితే ఈవెన్ ప్రాపర్‌గా బైక్ కూడా డ్రైవ్ చేయలేక ఆయాసంతో బుసలు కొడుతుంటారు. కొంతమందికైతే హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికైతే లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల 100 ఇయర్స్ బతకాల్సిన వాళ్ళు 40, 50 ఇయర్స్‌కే చనిపోతూ ఉంటారు. హై బ్లడ్ ప్రెషర్, ఆస్తమా, లివర్ డిసీజెస్, స్లీప్ అప్నోయియా, నీ అండ్ బోన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ ఎక్సర్‌సైజెస్ అన్నీ మనం 30 సెకండ్స్ చేయాలి. అలా మనం 5 సెట్స్ చేయాలి. సెట్ టు సెట్ 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మనకు బెల్లీ ఫ్యాట్, సిక్స్ ప్యాక్స్, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు యావరేజ్ వెయిట్‌లోకి రావడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఎక్సర్‌సైజ్ తర్వాత మనము పుషప్స్ అనే ఎక్సర్‌సైజ్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పుషప్స్ చేయడం వల్ల మనకు ట్రైసెప్స్, షోల్డర్స్, చెస్ట్, అదేవిధంగా మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడుతుంది. ఈ పుషప్స్ వచ్చేసి మనము 12-15 రిపిటేషన్స్ చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి. ఈ పుషప్స్ మన వీడియోలో చూపించినట్టుగా మనము మన షోల్డర్ విడ్త్ చూసుకొని, అదేవిధంగా మన 2 హ్యాండ్స్‌ని ఫ్లోర్ మీద పెట్టి 1, 2 అలా రిపిటేషన్స్ చేయాలి. మనం రిపిటేషన్ చేసేటప్పుడు మన చెస్ట్ వచ్చేసి ఫ్లోర్‌కి టచ్ అయ్యి, అదేవిధంగా మనం పైకి మళ్ళా అప్‌కి రావాలి. అదే విధంగా వేరియేషన్ వీడియోలో చూపించినట్టుగా చేయాలి. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.